హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వర్కింగ్ హాలిడే వీసా గురించి తెలుసుకోబోతున్నాం. వర్కింగ్ హాలిడే వీసా అంటే ఏంటి, వర్కింగ్ హాలిడే వీసా వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, సెకండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అసలు ఈ వర్కింగ్ హాలిడే వీసాకి. మెయిన్గా వర్కింగ్ హాలిడే వీసా అనేది ఒక వీసా టైప్. ఈ వీసాతో మనం ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడ ట్రావెల్ చేస్తూ వర్క్ కూడా చేయొచ్చు. ఇది 12 months వరకు ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ వీసా కల్చరల్ ఎక్స్చేంజ్ని ప్రమోట్ చేయడానికి డిజైన్ చేశారు. మనం ట్రావెల్ చేస్తూ మనం వర్క్ చేయొచ్చు అన్నమాట. సో మనకి ఎలిజిబిలిటీ ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి 18 to 30 years ఏజ్ గ్రూప్ ఉండాలి. కొన్ని కంట్రీస్కి అప్ టు 35 కూడా ఎక్స్టెండ్ చేశారు. అండ్ సెకండ్ వచ్చేసి వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి ఫ్రమ్ అన్ ఎలిజిబుల్ కంట్రీ. ఈ ఎలిజిబుల్ కంట్రీ ఎలా చెక్ చేస్తాము అని అంటే మనం ఫారిన్ కంట్రీ వెబ్సైట్కి వెళ్ళి వెదర్ అవర్ ఇండియా ఈజ్ ఎలిజిబులా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ సఫిషియంట్ ఫండ్స్. ఖచ్చితంగా మన దగ్గర సమ్ ఫండ్స్ ఉండాలి. కామన్గానైతే 2 lakhs to 5 lakhs అడుగుతారు కంట్రీస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డెఫినెట్గా ఉండాలి. అండ్ ఆల్సో కొన్ని కంట్రీస్కి మనం మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కూడా చూపించాలన్నమాట. లాస్ట్ పాయింట్ వచ్చేసి క్లీన్ పోలీస్ రికార్డ్. కొన్ని కంట్రీస్కి కొన్ని కాదు, లైక్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఏంటి అసలు. నేను ముందే చెప్పినట్టు మనం ట్రావెల్ చేస్తూ టెంపరీగా వర్క్ చేసి మన డైలీ ఎక్స్పెన్సెస్ని కవర్ చేసుకోవచ్చు ఈ వీసాతో. డైలీ ఎక్స్పెన్సెసే కాదు, ఇంకా నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఇయర్లీ $50,000 to $1 lakh కూడా సేవ్ చేసుకోవచ్చు అని నేను విన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఫేమస్ ఫర్ యూరోపియన్స్ చాలా ప్రిఫర్ చేస్తారు, అరబ్ కంట్రీస్ వాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తారు, యూఎస్ వాళ్ళు కూడా చాలా ప్రిఫర్ చేస్తారు ఈ వీసా. అండ్ మనం ముందే మాట్లాడుకున్నట్టు కల్చరల్ ఎక్స్చేంజ్ని కూడా ప్రమోట్ చేయడానికి ఈ వీసా డిజైన్ చేశారు. లైక్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆ ఫారిన్ కల్చర్, ఆ ఫారిన్ కంట్రీలో కల్చర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇన్ పర్సన్. థర్డ్ వచ్చేసి ఆబ్వియస్లీ మనం ఎక్కడైనా పార్ట్ టైమ్గా ఎక్కడైనా వర్క్ చేస్తున్నామని అంటే మన స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్, రైట్. మనం డిఫరెంట్ సెక్టార్లో చూస్ చేసుకోవచ్చు వర్క్ చేయడానికి, లేదా మీరు ఆల్రెడీ ఏదైనా సెక్టార్లో వర్క్ చేస్తున్నారంటే అదే సెక్టార్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. లాస్ట్ పాయింట్ వచ్చేసి మెయిన్ బెనిఫిట్ వచ్చేసి ఇది నేను ముందే చెప్పినట్టు 12 months కాదు, 12 months పైన కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫర్ సమ్ కంట్రీస్ అప్ టు 3 years కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం మాట్లాడుకుంటున్నట్టు అసలు వర్క్ చేయొచ్చు అని అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ వర్క్ చేయొచ్చు. మనం వర్క్ చేయడానికి ఒక సెక్టార్లోనే వర్క్ చేయాలని మనకి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఏ సెక్టార్లోనైనా వర్క్ చేయొచ్చు. మోస్ట్ కామన్గానైతే ఫామ్ వర్క్ కానీ హాస్పిటాలిటీ సెక్టార్స్లో కానీ వర్క్ చేస్తారు. ఇక్కడ కింద చూసినట్లయితే టూరిజం అండ్ హాస్పిటాలిటీలో వర్క్ చేస్తారు, అగ్రికల్చర్ సెక్టార్స్లో వర్క్ చేస్తారు, సర్వీస్ సెక్టర్స్, ఫ్రీలాన్స్ అండ్ రిమోట్ వర్క్స్ కూడా ఎలిజిబులే మనం. లైక్ వీ కెన్ లిటరలీ డూ ఎనీథింగ్ అనమాట. పాపులర్ కంట్రీస్ ఏమున్నాయి ఈ వర్కింగ్ హాలిడే వీసాకి? న్యూజిలాండ్, కెనడా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా. లైక్ కెనడా అయితే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఎక్స్పీరియన్స్ కెనడా అని ఉంది, ఐఈసి. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్లో అయితే మీకు తెలిసినట్టు లైక్ యూత్ మొబిలిటీ స్కీమ్ కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. చాలామంది వరల్డ్ వైడ్గా ప్రిఫర్ చేసేది ఆస్ట్రేలియాలో వర్కింగ్ హాలిడే వీసా సబ్ క్లాస్ 462 అనేది చాలా ఫేమస్. మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. ఇది 2024 October 1st నాడు ఓపెన్ అయింది. లైక్ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి కొన్ని. వర్క్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయనంటే నేను చెప్పినట్టు వీ కెన్ వర్క్ ఇన్ ఎనీ సెక్టర్, బట్ ద థింగ్ ఇస్ మనం ఒక సింగిల్ ఎంప్లాయర్ కింద మోర్ దెన్ 6 months వర్క్ చేయలేము. ఆస్ట్రేలియన్ అయితే 6 months లిమిట్. 6 months వరకే మనం ఒక ఎంప్లాయర్ కింద వర్క్ చేయొచ్చు. లెట్సే XYZ కంపెనీలో మనం ఓన్లీ 6 months వర్క్ చేయొచ్చు, దానికి మించి వర్క్ చేయలేము అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీసా ఎక్స్టెన్షన్స్. ఈ వర్క్ వీసాకి కొన్ని కండిషన్స్ పెడతారు. లైక్ ఆస్ట్రేలియాకి అయితే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ 6 months ఇన్ ఏ పర్టికులర్ సెక్టర్, అప్పుడే మీకు వీసా అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇవి కూడా మనం డెఫినెట్గా చెక్ చేసుకోవాలి మనం వర్కింగ్ హాలిడే వీసాకి అప్లై చేస్తున్నాము అని అంటే. లైక్
అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలా అప్లై చేయాలి. ఫస్ట్ సింపుల్గా మీరు ఎలిజిబులా కాదా అని చెక్ చేసుకోండి. ఇది ఎలా చెక్ చేస్తారనంటే ఆ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళండి. మనకు అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, అవన్నీ చెక్ చేయండి. మనం ముందే మాట్లాడుకున్నట్టు జనరల్గా 18 to 30 ఇయర్ ఏజ్ గ్యాప్, అన్ని కామన్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్సే ఉంటాయి అక్కడ. సెకండ్ వచ్చేసి ఆబ్వియస్లీ మనం గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి మనం వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి ఐదర్ ఫ్రీ ఉంటుంది, లేకపోతే కొన్ని కంట్రీస్కి మినిమం $25 కానీ $50 కానీ $75 కానీ అలా ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పే చేసేసి వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అప్రూవల్. దాట్స్ ఇట్. ఇంత సింపుల్గా మనం వర్కింగ్ హాలిడే వీసాకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఆస్ట్రేలియా వర్కింగ్ హాలిడే వీసా సబ్ క్లాస్ 462కి ఎలా అప్లై చేస్తామో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.